2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భారత్ పాక్ సరిహద్దులలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? దశాబ్దాల పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు అంతర్గత కలహాలు, మరొక వైపు పొరుగు దేశాలతో పోరాటాలు. వీటన్నిటి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా చంపిన తర్వాత పాక్ అమెరికా ఎంబసీ పైన దాడి చేశారు. దీంతో పాక్లో ఉన్నటువంటి అమెరికా పౌరులను పాక్ వదిలేసి రావాలని తెగేసి చెప్పేసింది. నిజానికి ఇంత చిన్న దాడులకే అమెరికా తమ పౌరులను వచ్చేయమని చెప్పడం అనుమానాన్ని కలిగిస్తోంది. నిజానికి ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఒక అడుగు వేసిందంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని, ఇతర పౌరులను తక్షణమే ఖాళీ చేసి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఒక దేశంపై యుద్ధం జరగబోయే ముందు లేదా ఆ దేశం పూర్తిగా అస్థిరతకు గురైనప్పుడు మాత్రమే అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ కూడా దీనిపైన స్పందిస్తూ పాక్ విషయంలో భారత్ కఠినంగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అంటే పాక్ భూభాగం పైన భారత్ ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయబోతుందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యిలా మారింది. పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఆర్మీ ఇప్పటికే తలపడుతోంది. తాలిబాన్ల దాడులతో పాక్ సరిహద్దు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. మరొక వైపు దేశం లోపల బలూచిస్తాన్ విముక్తి పోరాటం ఉగ్రరూపం దాల్చింది. బలూచ్ రెబల్స్ పాక్ సైన్యం పైన మెరుపు దాడులు చేస్తూ వణికిస్తున్నారు. అటు ఆఫ్ఘాన్, ఇటు బలూచ్, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పాక్ సైన్యానికి ఇప్పుడు భారత్ భయం పట్టుకుంది. దీనికి తోడు ఇరాన్ తన పక్కన ఉన్న దేశాలపైన దాడులు చేస్తుండడంతో పాక్ తమ రక్షణ ఒప్పందాన్ని వాడుకోవాలని ప్రకటించింది. అసలే పాక్ సైన్యంలో చాలా వరకు అటు బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతుంది. మళ్ళీ సౌదీ రక్షణ ఒప్పందం కోసం పాక్ సైన్యాన్ని లేదా ఆయుధాలను ఇవ్వాల్సి వస్తుంది. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్ చేతులెత్తడం తప్ప మరొక ఆప్షన్ లేదు. అసలు మంట ఎక్కడ మొదలైందంటే, భారత్ తన సరిహద్దు ప్రాంతాలలో అకస్మాత్తుగా నోటం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతాలలో గగనతలాన్ని క్లోజ్ చేయడం లేదా క్షిపణి పరీక్షలు నిర్వహించడం అని అర్థం. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తుందని పాక్ అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నారు. సరిహద్దులలో భారత సైన్యం కదలికలు పెరగడం, అత్యాధునిక ఆయుధాలను మోహరించడం చూస్తుంటే ఏదో పెద్దదే జరగబోతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, కరెంటు లేదు. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి వల్ల దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యం పైన తిరగబడుతున్నారు. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్లో ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు తను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ మాటలు, అమెరికా హెచ్చరికలు, భారత్ యుద్ధ సన్నాహాలు ఇవన్నీ చూస్తుంటే పాక్ మ్యాప్ మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ గనక ముందడుగు వేస్తే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయం. మరి పాక్పై భారత్ దాడి చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. భారత్ పాక్ సరిహద్దులలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయా? దశాబ్దాల పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. దాయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. ఒకవైపు అంతర్గత కలహాలు, మరొక వైపు పొరుగు దేశాలతో పోరాటాలు. వీటన్నిటి మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినటువంటి ఒక చిన్న హింట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ట్రంప్ ఇచ్చిన హింట్ ఏంటంటే, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా చంపిన తర్వాత పాక్ అమెరికా ఎంబసీ పైన దాడి చేశారు. దీంతో పాక్లో ఉన్నటువంటి అమెరికా పౌరులను పాక్ వదిలేసి రావాలని తెగేసి చెప్పేసింది. నిజానికి ఇంత చిన్న దాడులకే అమెరికా తమ పౌరులను వచ్చేయమని చెప్పడం అనుమానాన్ని కలిగిస్తోంది. నిజానికి ప్రపంచ రాజకీయాలలో అమెరికా ఒక అడుగు వేసిందంటే దాని వెనుక పెద్ద వ్యూహమే ఉంటుంది. తాజాగా పాకిస్తాన్లో ఉన్నటువంటి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని, ఇతర పౌరులను తక్షణమే ఖాళీ చేసి వచ్చేయాలని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఒక దేశంపై యుద్ధం జరగబోయే ముందు లేదా ఆ దేశం పూర్తిగా అస్థిరతకు గురైనప్పుడు మాత్రమే అమెరికా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ట్రంప్ కూడా దీనిపైన స్పందిస్తూ పాక్ విషయంలో భారత్ కఠినంగా ఉండబోతుందని హింట్ ఇచ్చారు. అంటే పాక్ భూభాగం పైన
భారత్ ఏదైనా పెద్ద ఆపరేషన్ చేయబోతుందా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. పశ్చిమ సరిహద్దులో ఆఫ్ఘనిస్తాన్తో పాక్ ఆర్మీ ఇప్పటికే తలపడుతోంది. తాలిబాన్ల దాడులతో పాక్ సరిహద్దు గ్రామాలు అట్టుడుకుతున్నాయి. మరొక వైపు దేశం లోపల బలూచిస్తాన్ విముక్తి పోరాటం ఉగ్రరూపం దాల్చింది. బలూచ్ రెబల్స్ పాక్ సైన్యం పైన మెరుపు దాడులు చేస్తూ వణికిస్తున్నారు. అటు ఆఫ్ఘాన్ ఇటు బలూచ్ ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న పాక్ సైన్యానికి ఇప్పుడు భారత్ భయం పట్టుకుంది. దీనికి తోడు ఇరాన్ తన పక్కన ఉన్న దేశాలపైన దాడులు చేస్తుండడంతో పాక్ తమ రక్షణ ఒప్పందాన్ని వాడుకోవాలని ప్రకటించింది. అసలే పాక్ సైన్యంలో చాలా వరకు అటు బలూచిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతుంది. మళ్ళీ సౌదీ రక్షణ ఒప్పందం కోసం పాక్ సైన్యాన్ని లేదా ఆయుధాలను ఇవ్వాల్సి వస్తుంది. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్ చేతులెత్తడం తప్ప మరొక ఆప్షన్ లేదు. అసలు మంట ఎక్కడ మొదలైందంటే భారత్ తన సరిహద్దు ప్రాంతాలలో అకస్మాత్తుగా నోటం జారీ చేసింది. అంటే ఆ ప్రాంతాలలో గగనతలాన్ని క్లోజ్ చేయడం లేదా క్షిపణి పరీక్షలు నిర్వహించడం అని అర్థం. భారత్ యుద్ధానికి సిద్ధమవుతుందని, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తుందని పాక్ అధ్యక్షుడు గగ్గోలు పెడుతున్నారు. సరిహద్దులలో భారత సైన్యం కదలికలు పెరగడం, అత్యాధునిక ఆయుధాలను మోహరించడం చూస్తుంటే ఏదో పెద్దదే జరగబోతుందని అర్థమవుతుంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే పాతాళానికి పడిపోయింది. ప్రజలకు తినడానికి తిండి లేదు, కరెంటు లేదు. దీనికి తోడు రాజకీయ అనిశ్చితి వల్ల దేశంలో అంతర్యుద్ధం మొదలైంది. సామాన్య ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సైన్యం పైన తిరగబడుతున్నారు. ఈ టైంలో భారత్ దాడి చేస్తే పాక్లో ఉగ్రవాదం నామరూపాలు లేకుండా పోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ ఇప్పుడు తను తవ్వుకున్న గోతిలో తానే పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రంప్ మాటలు, అమెరికా హెచ్చరికలు, భారత్ యుద్ధ సన్నాహాలు ఇవన్నీ చూస్తుంటే పాక్ మ్యాప్ మారేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భారత్ గనక ముందడుగు వేస్తే పాక్కు చుక్కలు కనిపించడం ఖాయం. మరి పాక్పై భారత్ దాడి చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో మళ్ళీ యుద్ధబేరి మోగుతుందా? ఆపరేషన్ సింధూర్ గాయం ఇంకా మానక ముందే పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా భారత వాయుసేన అడుగులు వేస్తుందా? సరిహద్దు గగనతలాన్ని క్లోజ్ చేస్తూ భారత్ జారీ చేసిన నోటా ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. మార్చి 5 నుంచి 12 వరకు అసలేం జరగబోతుంది? భారత సైన్యం వ్యూహం ఏంటి? సరిహద్దులలో మళ్ళీ ఎందుకు ఉద్రిక్తతలు మొదలయ్యాయి? అసలు విషయం ఏంటంటే మార్చి 5 అంటే ఇవాల్టి నుంచి మార్చి 12 వరకు రాజస్థాన్ సింధు సరిహద్దు వెంబడి గగనతలాన్ని భారత్ రిజర్వ్ చేసింది. దీనినే సాంకేతిక భాషలో నోటాం అంటారు. అంటే ఈ సమయంలో ఆ ప్రాంతంలో పౌర విమానాల రాకపోకలను నిలిపివేస్తారు. భారత వాయుసేన భారీ స్థాయిలో వైమానిక విన్యాసాలు చేయబోతుండడమే దీనికి ప్రధాన కారణం. అయితే ఇది కేవలం విన్యాసమేనా లేక పాకిస్తాన్కు ఇచ్చే గట్టి హెచ్చరిక అనే చర్చ ఇప్పుడు మొదలైంది. గత ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ తీసుకున్న ఈ నిర్ణయం పాక్ రక్షణ వర్గాలను వణికిస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళాలి. 2025 ఏప్రిల్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా మే 7, 2025న భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా సరిహద్దు అవతల ఉన్న 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. పాకిస్తాన్ వైమానిక వ్యవస్థను స్తంభింపజేసి కేవలం 23 నిమిషాలలో ఈ ఆపరేషన్ పూర్తి చేసి భారత్ తన సత్తా చాటింది. ఆ ఘోర పరాభవం నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. అందుకే ఇప్పుడు భారత్ చేస్తున్న ఈ విన్యాసాలను చూసి పాక్ భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతుంది అంటూ ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ యుద్ధం ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా భారత్ ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది. కానీ శత్రువు కన్ను గీటితే కన్ను పీకేందుకు కూడా వెనకాడదు. ఇప్పుడు జరుగుతున్న వైమానిక విన్యాసాలు భారత సైన్యపు సన్నద్ధతకు నిదర్శనం. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ట్రైలర్ మాత్రమేనని, ఏదైనా పొరపాటు చేస్తే అసలు సినిమా చూపిస్తామని భారత్ పరోక్షంగా హెచ్చరిస్తుంది కూడా. మరి ఈ ఉద్రిక్తతలు శాంతి వైపు వెళ్తాయా లేక మరో ఆపరేషన్కు దారి తీస్తాయా అనేది వేచి చూడాలి.